ద్వారక సమాప్తి, యాదవ కుల కర్మ ప్రాప్తి రెండూ రాసిపెట్టున్నాయి. వాటి ప్రారంభం నా అవతార ముగింపుతో ముడిపడుంది. నువ్వు లేని ద్వారకలో నేనుండలేను కృష్ణ. నువ్వు చెయ్యాల్సిన కార్యాలు ఇంకా ఉన్నాయి ఉద్ధవ. రాబోయేది కలికాలం. వితండవాదం తెలివిగా, విచ్చలవిడితనం ధైర్యంగా, దోపిడి ధర్మంగా, అరుపు జ్ఞానంగా, రాజే దొంగగా ఉండే రోజులవి. ఆ యుగంలో కలి విపత్తు నుంచి రక్షించే పరిష్కార రూపం నీకొకటిస్తాను. ఇదే దీని గమనాన్ని నిర్ణయించే మార్గమంత్రం. Tilafia Hesay. పారాసెటమాల్ 250 రోజు 3 పూట్ల సచ్చా! సచ్చా! ఆక్సిజన్ సిలిండర్స్ తెమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏంట్రా చేసేది? అక్కడ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ రూమ్ లో పావు ఉందిరా. పావుందా? మరి కాల్ చేసి త్వరగా రమ్మన్నావా? ఎవరికి? స్నేక్ సొసైటీకా? ఆహా, మన పావునుడికి. పావులు చేయటం. పావు నీ కోసం వెయిటింగ్ అంటే అంత తాపీకి వస్తావేంట్రా? రేయ్ త్వరగా రా. రేయ్ పద. నేనెందుకు? సెంటిమెంట్ రా పావుకా నీకా? ఇద్దరికి. సార్ డాక్టర్ అంటే ఎక్కడైనా పల్సును పట్టుకుంటారు కానీ ఈయనేంటండి పావును పట్టుకున్నాడు? ఆ డాక్టర్ గానీ ఆడికి క్యూర్ కానీ ఒక జబ్బు ఉంది, క్యూరియాసిటీ అని. ఏంట్రా హిప్నటైజ్ చేసావా? చావురుకో. నా నుంచి ఏ హాని ఉండదని తనకు అర్థమయ్యేలా చెప్పాను. But this is illogical, Karthik. పామున్న నేల మీద నా చేయిని పెట్టి దాని నుంచి వచ్చే వేవ్స్ అండ్ వైబ్రేషన్స్ ద్వారా దానికి ప్రమాదం లేదని చెప్పి క్లియర్ కమ్యూనికేట్ చేశాను. ఇట్స్ కాల్డ్ జూలింగులిజం.
Huh? ఐ నో బైలింగ్వల్ బట్ వాట్ ఈస్ దిస్ జూలింగులిజం? మన హార్ట్ రేట్, పల్స్, బీపీ, మన సెన్సెస్ మొత్తం మన కంట్రోల్లో ఉంటే దానికి అర్థం అవుతుంది. ఏంట్రా కంట్రోల్లో పెట్టుకునేది? ఎండ్ ఆఫ్ ది డే అది పావురా, డేంజరు. మనిషి కన్నానా? కార్తీక్, ఏంటయ్యా ఇది? రోజు రోజుకి భూత వైద్యుల్లో తయారవుతున్నావు. భూత వైద్యుడు లా ఏంటి? ఈడు భూత వైద్యుడే. మ్యాగ్నెటిక్ పెన్. ఇది మ్యాగ్నెట్ వదినా. నెల రోజుల క్రితం తయారు చేసిన వస్తువుల్ని వేల సంవత్సరాల యాంటిక్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు. యాంటిక్స్ అంటే మన చరిత్ర, మన వైభవం. అందులో మోసం జరగకూడదు. సార్, ఐఎమ్ డాక్టర్ కార్తిక్ అండి. పక్కన పేషెంట్స్ ఈ గోలకు డిస్టర్బ్ అవుతున్నారు. ఇది గోల కాదు బాబు, మంత్రం. డిస్టర్బ్ చేసేది ఏదైనా గోలే కదా సార్. లయబద్ధమైన శబ్దం ఔషధం. ఎవ్రీ స్ట్రీమ్ సౌండ్ హ్యాస్ పవర్. మన మంత్రం రోగికి ఇబ్బంది కాదు, స్వాంతన ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్ సార్. ఏం పెద్ద ఆయన ఒంట్లో బాలేదా? ఒంట్లో కాదండి, ఇంట్లోనే బాగోలేదు. ఇంట్లో రాత్రులు ఇంట్లో గిన్నెలన్నీ రకరకాల శబ్దాలు చేస్తున్నాయి. పకిరిగాని పిలుస్తానుండు. మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు సార్. మీ ప్రాబ్లం వాస్తు. నేను సెట్ చేస్తానుగా. నువ్వు వస్తు సెట్ చేయడం ఏంట్రా? మనిషికి నిజం తెలియడం కన్నా ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్. వావ్, ఈ బంగ్లాయిగా మీరేం కంగారు పడకండి. వీళ్ళిద్దరిని ఒక 3 రాత్రులు ఇక్కడ పడుకోబెడతా. మేం పడుకున్నాం. ఈడు ఒక్కడే సరిపోతాడు. ఒరేయ్, ఏదో సమస్య అంటే ట్రీట్మెంట్ అనుకున్నాను. వీఆర్ డాక్టర్స్, నాట్ మంత్రగాళ్ళు. గుడ్ బుక్, మంచి ట్రావెల్ కంపానియన్. You read it? యా, బీయింగ్ ఎన్ ఆర్కియాలజిస్ట్ ఐ హ్యావ్ టు. అది నా బాధ్యత. Oh, archaeologist. Indian archaeologist కి గ్రీస్ లో పనేంటి? ఇసి ఆభరణమో సిద్ధాంతమో ఏదో ఒక రూపంలో ప్రతి దేశంలోనూ భారతదేశం ఉంది. ఈ మధ్య భారతదేశం గురించి గొప్పగా మాట్లాడుకోవడం ట్రెండ్ అయిపోయింది. మాట్లాడాలి, మాట్లాడుకోవాలి. లేకపోతే దేశ చరిత్రని పురాణాలుగా మార్చేసినట్టే చాలా నిజాలని కథలుగా మార్చేస్తారు. మీకు తెలిసిన భారతదేశం మహావృక్షంలో చిగురు మాత్రమే. దాని వేళ్ళు అటు రష్యా నుండి ఇటు వియట్నాం వరకు ఉన్నాయి. సో వాస్ట్. బట్ ఇది తెలుసుకుని మాకేం వస్తుంది? వే ఆఫ్ లైఫ్. ఎలా బ్రతకాలో మర్చిపోయిన మనకి ఇలా బ్రతకాలని గుర్తు చేస్తుంది. అవర్ హిస్టరీ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద నాలెడ్జ్ సార్.